Now, statement by the Honorable Chief Minister. అధ్యక్ష, తేదీ 19/11/2014 బంజారా హిల్స్ పార్క్ వద్ద జరిగిన కాల్పుల ఘటనపై గౌరవ సభలో అదే రోజు నేను ప్రకటన చేశాను. ఆ ఘటనలో ఒక అగంతకుడు AK-47 రైఫిల్తో అరబిందో ఫార్మా కంపెనీ యజమాని శ్రీ కంబం నిత్యానంద రెడ్డి గారిని డబ్బు డిమాండ్ చేసినప్పుడు జరిగిన పెనుగులాటలో రైఫిల్తో కాల్పులు జరిగాయి. ఈ ఘటనపై బంజారా హిల్స్ పోలీసులు సెక్షన్ 307, 364A, 511 IPC సెక్షన్ల కింద మరియు 25, 27 ఆయుధ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనను పోలీసులు మరియు ప్రభుత్వం ఓ సవాల్గా తీసుకున్నది. వెంటనే నిందితుడిని పట్టుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. గుర్తించిన 24 గంటల్లోనే నిందితుడిని వెంటాడి కర్నూలులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితుడి పేరు పి. ఓబులేషు. ఇతడిది కడప జిల్లా పోరుమామిళ్ల గ్రామంగా గుర్తించారు. ఇతడు కర్నూలులోని 2వ బటాలియన్లో 1998లో కానిస్టేబుల్ గా నియామకమయ్యారు. 2002 నుంచి మార్చి 2014 వరకు గ్రేహౌండ్స్ లో పనిచేశారు. ఇతడు గ్రేహౌండ్స్ లో పనిచేస్తున్న సమయంలోనే AK-47 రైఫిల్ను చోరీ జరిగినట్లు పరిశోధనలో తేలింది. ఈ సంఘటన విచారణలో అత్యంత కీలకమైన ఆధారం CCTV కెమెరా ఫుటేజ్ ద్వారా లభించింది. దీని ద్వారానే నిందితుడిని గుర్తించారు. హైదరాబాద్ నగరంలో కట్టుదిట్టమైన శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మన ప్రభుత్వం నగరమంతటా CCTV కెమెరాలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు తయారు చేసి ఈ బడ్జెట్ లో కావాల్సిన నిధులను మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికీ ఏర్పాటు చేసిన కొద్దిపాటి CCTV కెమెరాలతోనే ఇలాంటి ఎన్నో కేసులను ఛేదించడం జరిగింది. అందువల్ల హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే CCTV కెమెరాల కార్యక్రమంలో ప్రజా భద్రత చట్టం ప్రకారం ప్రజలను కూడా పూర్తి స్థాయిలో భాగస్వాములను కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ CCTVలలో వచ్చే సమాచారాన్ని పూర్తిగా ఉపయోగించే విధంగా హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. 150 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ స్థాయి పోలీసు వ్యవస్థ మరియు అన్ని హంగులతో కూడిన భవనాన్ని నిర్మిస్తున్నాం. త్వరలోనే ఈ భవన నిర్మాణానికి పునాది వేయడం జరుగుతుంది. ఈ కేసును సక్రమంగా దర్యాప్తు చేయించి నిందితుడికి శిక్ష పడే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలోని శాంతి భద్రతలను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు, ఉద్యోగులకు మరియు సమస్త ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ కేసును రికార్డు సమయంలోనే ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులను అభినందిస్తున్నాము.